అది ఎంకన్నా మధ్యలోకి వేసి అవన్నీ పక్కకి వేసేసి ఇదేంద్రా ఇది వాడు ఏం కర్రీరా ఇది? స్మోకీ చికెనా? గ్రిల్డ్ చికెన్, పరోటా విత్ చికెన్ కర్రీ, లివర్ ఫ్రై, బనానాస్, ఆనియన్స్, కట్ ప్యాకెట్ ఆనియన్స్ అంతే. హే హాయ్ ఆల్, వెల్కమ్ టు హలో సుధా యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ 2 minutes ఆఫ్ గ్లిమ్స్ వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది అన్నమాట. ఈ వీడియో అయితే కనుక చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఎవ్రీథింగ్ ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా అయితే చెప్తాను. అండ్ లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ ప్లేస్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్రజెంట్ మేమైతే లగేజ్ అంతా అదే సర్దుకుంటున్నాం అనమాట. నైట్ అక్కడే స్టే చేయాలని ఫిక్స్ అయ్యాము. చూడండి ఇదే అనమాట మేము ఉండే పీజీ, శ్రీ లక్ష్మి కోలివింగ్ స్టూడియో రూమ్స్. మేము మా పీజీ నుంచి అయితే కనుక 12:30కి మధ్యాహ్నం అలా అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇలా వెళ్తుంటే కనుక లెఫ్ట్ సైడ్ అయితే మనకి శ్రీ సత్యసాయి హాస్పిటల్ అయితే ఉందన్నమాట. ఇది చాలా చాలా బాగుంటుంది ఈ హాస్పిటల్ అయితే. ఇక్కడ దీనికి దగ్గరలోనే మెట్రో ఉంటుంది, సత్యసాయి మెట్రో. ఇట్లా ఆపోజిట్లో మా ఆఫీస్ ఉంటుంది ఇక్కడ ఈ రూట్కి. అది వచ్చేసి గోపాలన్ గ్లోబల్ యాక్సిస్. నేను అక్కడే వర్క్ చేశాను అనమాట టీసీఎస్లో. మేమైతే కనుక మార్తాలికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. మా ఫ్రెండ్ ఇంకో అతను మార్తాలిలో ఉన్నాడు. మా పీజీలో వచ్చేసి 3 ఉన్నాము. మార్తాలిలో అతన్ని పికప్ చేసుకొని మేము పెట్రోల్ అయితే పట్టించడానికి వచ్చాము. దీనికి వచ్చేసి బైక్ అయితే కనుక 2 వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ అనమాట. ఒకటి హంటర్, ఒకటి క్లాసిక్ 350. 2 బైక్స్కి అయితే పెట్రోల్ పట్టించాం. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్కి అయితే కనుక 1100, 1000 అలా అయితే పెట్రోల్ పట్టించాం అనమాట. చూడండి జర్నీ అయితే చాలా అంటే చాలా స్మూత్గా అయితే వెళ్ళింది అనమాట. బట్ ఏంటంటే కనుక మాకు సిటీ దాటడానికి చాలా అంటే చాలా టైం పట్టిందనమాట. ఇది నైస్ రోడ్ టోల్ ప్లాజా దగ్గర అయితే మేము ఆపుకున్నాము. చూడండి ఇదంతా నైస్ రోడ్ టోల్ ప్లాజా. మేమైతే టోల్ ప్లాజా టోకెన్ టికెట్ కూడా తీసుకున్నాం ఇక్కడ బైక్స్కి. చూడండి దాని ప్రైసెస్ ఎలా ఉన్నాయో. అలా మార్గం మధ్య నుంచి వెళ్తూ ఉంటే కనుక బ్యూటిఫుల్ క్లైమేట్ అనమాట. సూపర్గా అంటే సూపర్గా ఉంది క్లైమేట్. చూడండి ఎలా ఉందో. నేను బాను ఒక బైక్లో వెళ్తున్నాము అండ్ తేజ అండ్ జ్ఞానారెడ్డి ఒక బైక్లో అయితే వెళ్తున్నారు వాళ్ళు. చూడండి మొత్తానికి మేమైతే ఈ నైస్ రోడ్ నుంచి డైవర్ట్ అవ్వాలి. డైవర్ట్ అయితే ఇక్కడ నుంచి మనం డెస్టినేషన్కి వెళ్ళే రోడ్ అనమాట. మనం ఎక్కడికి వెళ్తున్నామంటే కనుక ప్రజెంట్ మనమైతే బారాచుకి గగన్చుక్ అనే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. మధ్యలో మాలవల్లి అనే ఒక విలేజ్ వస్తుంది అనమాట. మేము అక్కడ ఏం చేసామంటే కనుక మేము అక్కడ చికెన్ తీసుకున్నాం అనమాట. చికెను, మటన్ లివరు తీసుకున్నాం అనమాట. రా చికెను, మటన్ లివర్ అండ్ వెజిటేబుల్స్ కూడా కొన్ని తీసుకున్నాం అనమాట. మొత్తానికి మేమైతే 9:30కి అలా అయితే కనుక బారాచుక్కి అయితే వాటర్ ఫాల్స్ దగ్గర బోర్డు కనిపిస్తుంది కదా, ఇక్కడికి అయితే 3 కిలోమీటర్లు ఉంటుందా? ఓ అమ్మ, బారాచుక్కి అయితే ఆల్మోస్ట్ 10 ఉంటుంది. ఇక్కడ ఏడన్నా స్టే చేసి పక్కా ఏ పుచ్చగా ఓ మై గాడ్. ఇప్పుడు పొద్దున 12కి స్టార్ట్ అయితే ఇప్పుడు వచ్చినాం ఊరికి. అక్కడ ఇక్కడ తిరుక్కుంటా ఇక్కడ బారాచుక్ అనే ఒక బోర్డు ఉంటుంది. ఇక్కడైతే మేము స్టాప్ అయ్యామన్నమాట. కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి. ఇక్కడ ఒక చిన్న హోటల్ ఉంటుంది అనమాట. ఆ హోటల్ ఆయన అయితే కనుక చాలా అంటే చాలా మంచివాడు. అతను ఫుడ్ అంతా మంచిగానే ఉంటుంది ఇక్కడ కూడా. మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. ఎందుకు అంటే కనుక మేము ఇతని దగ్గర అయితే కొంచెం పార్సల్ తీసుకున్నాం అన్నమాట. పరోటాస్ అండ్ ఎగ్ రైస్ అండ్ వాటర్ కూడా అయితే కనుక 2 బాటిల్స్ ఫిల్ చేసుకోవచ్చు కదా టెంట్. ఇక్కడ నుంచి 9:30కి అలా అయితే స్టార్ట్ అయ్యాం. మరి నేను భయం లేదు పన్నా. తెలుగు బాగానే వచ్చింది వీళ్ళకి.
ఎంత ఒకటి ప్లేన్ రైస్ ఒకటి ఎగ్ రైస్ 6 పరోటా ఉందా అన్న చేసుకోండి చికెన్ కబాబు ఫిష్ చాప్ మాలవల్లి మాకు కొంత సమయం మాకు మీ దగ్గర టైం ఇచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇందాక జూమ్ చేసి చూపించా కదా, అక్కడ ఆయన షాప్ ఉండేదన్నమాట. అండ్ మేమైతే ఇక్కడ కొన్ని కార్డ్ ప్యాకెట్స్ ఇవంతా తీసుకోవడానికి అయితే ఇక్కడే ఆపుకున్నాము. ఎందుకంటే మరి అక్కడ మేము శివసముద్ర వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అక్కడనే మనకి బారాచుకి వాటర్ ఫాల్స్ ఉంటాయన్నమాట, గగన్చుకి వాటర్ ఫాల్స్. ఇప్పుడైతే అలా ఆ రోడ్డుకే వెళ్తూ ఉన్నాం అనమాట. మేమైతే కనుక మొత్తానికైతే రీచ్ అయ్యాము, 10కి అలా అయితే రీచ్ అయ్యాము శివసముద్ర బోటింగ్ పాయింట్కి. ఏంద్రా రాదులే అన్న బండి, ఎవరు రారు కదా బండ్లల్లో. ఈ శివసముద్ర బోటింగ్ పాయింట్కి మేమైతే ఖచ్చితంగా అయితే 10కి 10:30కి అలా అయితే రాత్రి చేరుకున్నాము. మా ఫస్ట్ టార్గెట్ అండ్ ఫస్ట్ ఏమేంటంటే కనుక మేము తెచ్చుకున్నటువంటి టెంట్స్ అయితే సెటప్ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ కొంచెము వంట చెరుకు అంటే కనుక మన కట్టెలు గిట్టెలు ఇవన్నీ ఏరుకోవాలి. ఫస్ట్ ఇవి మాకు టార్గెట్. అండ్ నేనైతే అగ్గిపెట్టె కోసం అయితే ఎదుగుతున్నాను. టెంట్లు గిట్ట మొత్తం అంతా సెట్ చేసాము. 2 టెంట్లు, ఒక టెంట్లు ఇద్దరు, ఇంకో టెంట్లు ఇద్దరు కొనుక్కోవచ్చు, 4 సరిపోతాయి. మనకు మ్యాచ్ బాక్స్ వేసి దిక్కింది. ఇప్పుడైతే పొయ్యి మంటించేది పెద్ద టాస్క్ ఇప్పుడు మనకి. ఎందుకంటే ఇక్కడ వర్షం పడింది అనమాట ముందు రోజే. ఇక్కడ ఉన్నటువంటి పుల్లలన్నీ పచ్చిగా ఉన్నాయి, చాలా అంటే చాలా పచ్చిగా ఉన్నాయి. మేమైతే మటుకు చెత్త చాలా అంతే తీసుకొచ్చి అంటించడానికి అయితే ట్రై చేస్తున్నాం. అంటుకుంటలేదో చూద్దాం. 2-3 వేసి ఆంటీ. నిజంగా అంటే ఈ మంట వెలిగించడానికైతే మాకు దాదాపు 20-30 మినిట్స్ అయితే కన్జ్యూమ్ అయింది. మేము ఉత్తమ మంట వేయడానికి చెత్తతో అయితే కనుక మా వాళ్ళు అయితే కాలేదు. ఏదో ప్లాస్టిక్ బట్ట ఉంటే దాన్ని అంటించి దాన్ని లోపల పెట్టి తర్వాత అయితే మేము మంట అయితే రాణించగలిగాం అనమాట. నిజంగా అంటే ఇలాంటి వెట్ ప్లేసెస్లో వచ్చినప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మంట అయితే అస్సలు రాదు. మేము ఒక పక్క మంట వెలిగించడానికి ట్రై చేస్తుంటే ఒక పక్క మన బాణ అయితే కనుక మసాలాస్, చికెన్, మటన్కి అంతా అయితే కనుక కలిపి చేశాడు అనమాట. అండ్ వన్స్ అయిపోయిన తర్వాత మా వాడైతే కనుక గ్రిల్లెడ్ చికెన్ అయితే కనుక ప్రిపేర్ చేస్తున్నాడు. ఈ గ్రిల్లెడ్ చికెన్ చేయడానికి వస్తుంది కదా, అది మేము మా పీజీలో ఉండే తెచ్చుకున్నాం అనమాట ఇక్కడ చేయడానికి అదే పనిగా. బాగా నీ ఫోన్ ఏం ఆడబెట్టినా అంతే కదా. ఒక 2 rounds అయితే కనుక గ్రిల్లెడ్ చికెన్ ప్రిపరేషన్ అయితే చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేనైతే కనుక వెజిటేబుల్స్ అన్నీ కట్ చేశాను అనమాట. నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసి చికెన్ కర్రీ చేయాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ పరోటాస్ తెచ్చుకున్నాం కదా, వాటిలో తినడానికి అయితే మనకి ఈ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాం. చూడండి హౌ వీఆర్ ప్రిపేరింగ్ అనేది, హౌ వీ ప్రిపేర్డ్ అనేది చాలా అంటే చాలా బాగుంది. మాకైతే అక్కడ నైట్ ఎంజాయ్ చేశాం కదా, అది మా లైఫ్లో మర్చిపోలేము. అంత బాగుండే ఆ రోజు క్లైమేట్. ఒక పక్క చల్లగా ఉంది, ఒక పక్క ఇది చేస్తున్నాము చూడండి. ఇప్పుడు తీయాల తేజ అన్నని ఇక్కడ చున్నా తేజ అన్న బాగాడుచున్నవాడు అసలు ఆడలే చంపింది నా క్లారిటీ అయితే. ప్రిపరేషన్ అయిపోయింది. కొత్తిమీర చల్లాల మళ్ళీ కోయండి. అది గార్నిషింగ్ అంటే అట్లా చేయాల.
ఏమన్నా కొంచెం ఉడికిచ్చా మళ్ళా అందులో ఖచ్చితంగా వేడిగా వస్తుంది. అంతేలే. అదంతా దాంతో ఎంగులే అదొకటి బాగా అక్కడ ఇప్పుడేం లివర్లా ఫ్రై పచ్చిమిర్చి అయినా ఉప్పు కారం అన్ని కలిపి బంద్ దాంట్లో చాలా వేసినాడు వాడు పీసెస్. ప్రజెంట్ మనం అయితే మటన్ లివర్ ఫ్రై అయితే చేస్తున్నాం అనమాట. అండ్ చికెన్ కర్రీ అయితే ఇందాక చూసారు కదా, పరోటాస్ మీదకి వేసాము. ఎంత బాగుందో చూడండి, చూస్తూ ఉంటే నిజంగా అంటే చాలా చాలా నోరు ఉడుతుండే. ఇప్పుడైతే మొత్తానికి మేమైతే కనుక మటన్ లివర్ ఫ్రై కూడా చేస్తున్నాం. ప్రజెంట్ అయితే బాయిల్ చేస్తున్నాం. వన్స్ అయిపోయిన తర్వాత అయితే కనుక 2 రోజుల్లో వేసాం అనమాట అప్పుడు గ్రిల్లెడ్ చికెన్. ఇప్పుడు మరీ గ్రిల్లెడ్ చికెన్ అయితే చేస్తున్నాం చూడండి. ఇలాంటి అమేజింగ్ ఫీలింగ్ మనకి ఎప్పుడు రాదనమాట. మీరు కూడా ఇలాంటివి ట్రై చేయండి. ఇది బాను ఏం కర్రీ రా ఇది? స్మోకీ చికెనా? గ్రిల్డ్ చికెన్, పరోటా విత్ చికెన్ కర్రీ, లివర్ ఫ్రై, బనానాస్, ఆనియన్స్, కట్ ప్యాకెట్ ఆనియన్స్ అంతే. మిడ్-నైట్ 12కి అలా అయితే మేము మా డిన్నర్ అయితే కనుక చేసుకున్నాము. పక్కనే చెరువు పక్కన కూర్చొని అయితే మేము తిన్నాం అనమాట ఆ రోజు నైట్. హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే నిద్ర లేచినాను, ఒక 6కి అట్లా లేచాను. ఫోన్లో ఛార్జింగ్ లేదనమాట, ఒక 25-30 అలా ఉంది. అందుకని చెప్పేసి ఇలా వెళ్ళా అనమాట పైకి. బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, ఇలా వెళ్ళా అనమాట పైకి. ఎందుకంటే ఇంకా ఛార్జింగ్ పెట్టడానికి ఏమన్నా షాప్ ఉంటే టీ షాప్ అని. అక్కడైతే ఒక టీ షాప్ ఉంది. ఛార్జింగ్ ఇప్పుడే ఫుల్గా పెట్టేసుకొని వస్తున్నా. ఇప్పుడు మా టెంట్స్ అంతా చూపిస్తా చూడండి, మేము ఎక్కడ నైట్ పడుకున్నాం అనేదంతా. టూరిస్ట్ ప్లేసెస్కి వచ్చేది ఇక్కడ నుంచి అనమాట వచ్చేది. ఇది బారాచుకి వాటర్ ఫాల్స్ రూట్ అనమాట. ఇట్లే కంటిన్యూస్కి వెళ్తే ఇట్లా ఊర్లోకి వెళ్ళి ఇట్లా పోవచ్చు అనమాట బారాచుకి వాటర్ ఫాల్స్కి. మేమేం చేసినామంటే నైట్ టైం ఎక్కువైపోయిందని చెప్పేసి తినడానికి అంతా ఇక్కడ ఆగిపోయినాము. మేము టెంట్ తెచ్చుకున్నాం అనమాట. చూడండి అక్కడ టెంట్లు వేసినాం చూడండి. ఇవి మావే, ఆ బైక్స్ కూడా మావే అనమాట. చూపిస్తా దగ్గరికి పోయి. నైట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం బీభత్సంగా. చూడండి ఈ వ్యూ అయితే సూపర్గా ఉంది. ఇవి వచ్చేసి మావే టెంట్లు. నేను అట్లా బయటకు పోయి ఇప్పుడే ఛార్జింగ్ పెట్టుకొని వస్తాను ఫోన్కి. వాళ్ళు చూడు బాగా అబ్జర్వ్ చేయండి. క్లాసిక్స్ 350కి అయితే పంచర్ అయిందనమాట. చూడండి నాకైతే చాలా అంటే చాలా బాధ వేసింది. మరి మేము ఒక 10-20 కిలోమీటర్స్ అయితే వెళ్ళి మేము అక్కడ రిపేర్ చేయించుకున్నాం. ఇందాక మీరు అక్కడ ఒక పర్సన్ కూర్చున్నారు చూసారు అక్కడ. నైట్ అయితే మేము అక్కడే అనమాట డిన్నర్ చేసింది అనమాట. నైట్ 11-12:30కి ఆ మధ్యలో మేము డిన్నర్ అయితే చేసాము. అదొక ఎంజాయ్మెంట్లే మాకు, ఫుల్ ఎంజాయ్మెంట్. పక్కనే చెరువు ఉండే, ఆ క్లైమేట్ ఫుల్ చందమామ ఉండే, అదొక లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంతే. మీరు కూడా ఆ ఎక్స్పీరియన్స్ని ఎదురు వస్తుందని మీకు కూడా అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూడండి చాలా 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 బాగుంటుంది ఈ క్లైమేట్. చూడండి మా టెంట్లు అయితే ఆడ ఉన్నాయి. వ్యూ అయితే సూపర్గా ఉంది. నైట్ అయితే మేము నైట్ ఎక్కడ చేసినామో మేము చికెన్ అన్నీ. టెంట్ వల్ల అయితే చాలా మేలైంది నైట్. చూడు ఈ టెంట్లు అయితే ఆరామ్స్ ఇద్దరు అనుకోవచ్చు ఒక టెంట్లో. మొత్తం 4కి 2 టెంట్లు సరిపోతాయి. అండ్ నైట్ అయితే మేము చికెన్ ఇక్కడే ప్రిపేర్ చేసినది. వెళ్తా అక్కడికి, ఇక్కడ పడుకుందాం అనుకున్నాం కానీ చీమలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియాలో. అందుకని చెప్పి మళ్ళీ ఆడికి పోయినాం. చూడు ఇదంతా తెప్పలే. బాగుంది ఇది కూడా లొకేషను. నైట్ అదొక పెద్ద టాస్క్ అయిందిలే మాకి. అన్నీ పచ్చిగా ఉన్నాయి పుల్లలు. అంటే ఇలాంటి దోలు తీరిపోయింది. ఇదంతా మావే. కొత్త కత్తులు తెచ్చింది. ఇది ఏంటి విశాల్ మార్ట్ సార్ కదా.
ఇక్కడే మేము పొయ్యి అంటించింది నైట్. మసాలా చికెన్ అంతా కలిపి ఇక్కడే మన బానునే అంతా చూడ కట్టెలన్నీ ఇవే. మన వర్షం అయితే పడలేదు, రాత్రి వరకు చిన్నగా పడింది అంతే. చూడు చూడు చూడు, స్నానం చేయనీకైతే ఈడుందనమాట. ఇట్లా ఈడుంది స్నానం చేసేకి, ఇట్లా పోవచ్చు భయం లేకోకుండా. చూపిస్తుంది. ఇప్పుడైతే వచ్చేసిన మొత్తానికి. అవ్వాడ పనులు తోముకుంటుంది. అవ్వ పనులు తోముతుంది. వీళ్ళైతే అప్పుడు ఆడ చూపించిన చూడు, వాళ్ళు ఈడికి వచ్చేసినారు. అవ్వ తెప్పలే పోయి తెప్పలో నుంచి వచ్చేసినారు. ఈడ స్నానం చేసేకి ఉంది అనుకుంటున్నా. ఈడ వాళ్ళు లేస్తే మా ఫ్రెండ్స్ ముగ్గురు నిద్రపోతున్నారు. తేజ, నానా అండ్ బాను. చూడు, ఇక్కడ స్నానం చేయొచ్చు, ఆరామ్సే చేసుకోవచ్చు స్నానం. మొత్తానికి మా ఫ్రెండ్స్ అయితే 8 కల్లా అయితే లేచారు. లేచిన తర్వాత వెంటనే మేమైతే స్నానానికి అయితే వచ్చాము దగ్గరలో ఉన్నటువంటి చెరువు దగ్గరికి. అక్కడ ఉన్న చెరువు దగ్గర వాటర్ చాలా ఫ్లోయింగ్ ఎక్కువ ఉందన్నమాట, అందుకే అక్కడ స్నానం చేయలేకపోయినాము. ఇంకా కొంచెం ముందరకు వస్తే కొంచెం వాటర్ ఫ్లో అనేది తక్కువ ఉంది. ఇక్కడైతే చేసాము. ఇక్కడ క్లైమేట్ కూడా బాగుంది, స్నానానికి కూడా కొంచెం అనుకూలంగా ఉందన్నమాట ఈ ప్లేస్. నెక్స్ట్ మేము స్నానం చేసిన తర్వాత అయితే కనుక కొంచెం అలా టీ అండ్ బిస్కెట్స్ అయితే తిన్నాం అనమాట, నలుగురము. చూడండి. అండ్ ఇక్కడ కొంచెం ఫొటోస్ కూడా మేమైతే తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ మేమైతే వన్స్ టీ బ్రేక్ అయిపోయిన తర్వాత అయితే మేము బారాచుకి వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయ్యాము. మధ్యలో వెళ్తూ ఉంటే కనుక మంచి దేవాలయం అయితే కనపడింది. దేవాలయంకి ఎంట్రన్స్లోనే గుడిపైన నంది అయితే దర్శనం ఇచ్చారు. చూడండి, ఇలా వెళ్తూ ఉంటే కనుక మాకు లెఫ్ట్ సైడ్ అయితే కెనాల్ ఉంది. ఇది వచ్చేసి ఇక్కడ విజిటింగ్ ప్లేస్ చూడడానికి వచ్చిన వాళ్ళకి రూమ్స్ అనమాట. ఇక్కడ చాలా అంటే చాలా కాస్ట్ ఆ రిసార్ట్లో. అండ్ ఇక్కడ ఎంట్రీ అయితే కనుక పర్ పర్సన్కి 5 రూపీస్ ఏమో తీసుకున్నారు. అండ్ టోటల్ 4 పీపుల్కి 20 రూపీస్. మొత్తానికి అయితే మేము వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి, ఇది వచ్చేసి గగన్చుకి వాటర్ ఫాల్స్. మా వాళ్ళు అయితే కనుక రాగానే వాటర్ మెలాన్ అండ్ మామిడికాయల మొక్కలు అయితే తీసుకున్నారు. ఇక్కడైతే మంచిగానే ఉన్నాయి ప్రైసెస్. 30 నుంచి 50 లోపల అయితే ఉన్నాయి. ఎగ్జాక్ట్గా గుర్తులేదు నాకు, అప్పుడెప్పుడో తిన్నా కాబట్టి. అండ్ పర్లేదు ఇక్కడ కూడా. లోపలనే కూర్చోబెట్టినారు డైరెక్ట్గా. వస్తాను నేను అమ్మా. నీ దాంట్లో తిన్నావు సారీ. మొత్తానికి నేనైతే కనుక బారాచుకి వాటర్ ఫాల్స్ అయితే కంప్లీట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి గగన్చుకి వాటర్ ఫాల్స్కి మనం అయితే వెళ్ళాలి. ఈ బోత్ గగన్చుకి అండ్ బారాచుకి వాటర్ ఫాల్స్ని వచ్చేసి శివసముద్ర వాటర్ ఫాల్స్ అంటారు. ఇలా వెళ్తుంటే కనుక ఒక బ్రిడ్జ్ అయితే ఉంది. ఆ బ్రిడ్జ్ పక్కన కొంచెం వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. వాటర్, కొంచెం బ్రిడ్జ్, కొంచెం గడ్డి. ఇలా చూడండి, మీరు కూడా చూడండి ఆ వ్యూ ఎలా ఉందనేది.
సూపర్ అంటే సూపర్ ఉంది, మైండ్ బ్లోయింగ్. మొత్తానికి మేమైతే గగన్చుకి వాటర్ ఫాల్స్ దగ్గర అయితే వచ్చామన్నమాట. చూడండి, ముందైతే మా ఫ్రెండ్స్ అయితే వెళ్తూ ఉన్నారు అన్నమాట. ఇక్కడ కూడా మేమైతే ఏదో ఉసిరికాయలు ఏవో తినాలని చెప్పేసి ఇక్కడ ఆగామన్నమాట. జామకాయలు చాలా చాలా బాగున్నాయి టేస్ట్, ఎందుకంటే చాలా ఆకలి అవుతుంది. ఆఫ్టర్నూన్ మేమేం తినలేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మేమైతే గగన్చుకి వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ కొంచెం కమర్షియల్ బిజినెస్ అయితే మంచిగా నడుస్తుంది ఇక్కడ అనమాట. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఈ గగన్చుకి బారాచుకి వాటర్ ఫాల్స్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. బారాచుకి ఏంటంటే కొంచెం వైడ్గా ఉంటుంది, చాలా వెడల్పుగా ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు గగన్చుకి కొంచెం చిన్నగా ఉంటుంది. చూడండి, వెడల్పు అంత ఉండదు. వాటి యొక్క హైట్ కూడా కొంచెం కంపారిజన్ ఉంటుంది. వాటర్ ఫాల్స్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి, నీళ్ళు వారేటివి. బారాచుకులో చాలా 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 పెద్దగా ఉంటాయి. అండ్ వన్స్ మేము ఇది కంప్లీట్ చేసిన తర్వాత అయితే నిన్న మనం నైట్ అక్కడ బారాచుకి అనే బోర్డు దగ్గర మనం వెళ్ళాం కదా, అక్కడే మనం అయితే కనుక ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసుకున్నాం అనమాట. అంతా ఫిష్ అంతా తిని మంచిగా చిల్ అయ్యి వెళ్ళాం అనమాట. ఈ ట్రిప్ అయితే మాకైతే చాలా అంటే చాలా 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 అంటే నచ్చింది. ఎందుకు అంటే కనుక యాక్చువల్గా మేము టెన్స్ మేమంతగా మేమే తెచ్చుకున్నాము. అన్ఎక్స్పెక్టెడ్గా మేము ఊహించని ప్లేస్లో అయితే పడుకున్నాము. ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అంటే చాలా బాగుంది అనమాట. మేమంతకు మేమే కుకింగ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం బైక్కి పంచర్ అంటే మేమే వెళ్ళి ఆ కష్టాలు పడినాం అనమాట. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనకి ఎప్పుడు రాదు అనమాట. ఇలాంటి ప్లేసెస్కి వచ్చి ఇలా ఎంజాయ్ చేసాము అనేది ఎప్పటికీ మన లైఫ్లో గుర్తుంటుంది. అందుకే నేను ఇవి కెమెరా కూడా ఎందుకు తీసానంటే ఈ వీడియో మెమరీస్ కోసమే తీసాను అనమాట. మీరు కూడా ఈ ప్లేస్ని అయితే పక్కా విజిట్ అవ్వండి. ఈ ప్లేస్ చాలా అంటే చాలా వర్త్. అండ్ రైనీ సీజన్లో వెళ్ళండి, చాలా అంటే చాలా వర్త్. మీ కళ్ళకి చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చివరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ, బాయ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ Instagram page. Bye, tata, see you.